నేను లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రామే అమ్మా న్యూస్ స్కాన్. మరి ఈరోజు ముందుగా చూసుకుంటే వెలుగు దినపత్రికలో ఏమేమి ప్రచురించారు చూద్దాం. కవితకు నోబెల్ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడించిందని కూడా ప్రచురించారు. బీఆర్ఎస్కు కైటెక్స్ నుంచి 25 కోట్లు బాండ్లు వచ్చాయని కూడా ప్రశ్నించారు. ఇక ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులని కేసీఆర్ ఫ్యామిలీలోనే 6 ఉన్నారని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చేరే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. ఇక ఈనాడు చూసుకుంటే 7 రోజుల్లో ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మేడిగడ్డ నిర్మాణం లోపాల మయమని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ట్రయల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పి కవితను సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా కూడా దీనిలో కూడా ప్రచురించారు. ఇక 3 అంచెల వ్యూహం 14 సీట్లే లక్ష్యం, తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహం అని చెప్పి కాంగ్రెస్ గురించి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి నుంచి చూస్తే డిమాండ్ చేసింది కేజ్రీవాలే, ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే, మద్యం స్కామ్లో ప్రధాన సూత్రధారి ఆయనని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక అలాగే లీజుకు ఔటర్ ఇలా 25 కోట్లు కారులోకి బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బీ ఇన్ఫ్రా అని చెప్పి దీన్ని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే అన్ని పేపర్లో కూడా బాగా మనకి ముఖ్యంగా కనిపించేది కవిత ఇష్యూ ఒకటి, అదేవిధంగా కేజ్రీవాల్ ఇష్యూ ఒకటి బాగా కనబడుతుంది. వీటన్నిటికీ గురించి కూలంకుషంగా మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, అన్ని పేపర్లు కూడా మీకు కూడా తెలుసు ఒకటే కవిత గురించి, అదేవిధంగా కేజ్రీవాల్ గురించి ఎక్కువగా హైలైట్ చేస్తూ దీనిలో ఈరోజు వార్తలు ప్రచురించారు. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే కవితకు నోబెల్ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం, 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఎలా చూడాలంటారు సార్? ఈడీ వద్ద ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి మనకు మొదటి నుంచి కూడా మన డిబేట్ లో మనం ఉన్నాము. మొదటి నుంచి కూడా కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా వీళ్ళే వీళ్ళు అవకాశాన్ని మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం కూడా ఇది అదే రకంగా పేర్కొన్నారు. పాలసీ రూపకల్పన కానీ ఫీల్డ్ లో విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కానీ ఈ ముగ్గురు కీలకులు అని చెప్పి ప్రతి ఛార్జ్ షీట్ లో ప్రతి రిమైండ్ రిపోర్ట్ లో వీళ్ళ పిల్లలను పేర్కొంటూ వచ్చి ఇది అంటే కవిత తెలంగాణలో తన నాన్న అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఢిల్లీలో అధికారం కూడా అక్కడ కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారు. నిన్న మనం అరెస్ట్ తర్వాత కొన్ని స్పందనలు వచ్చి అన్నా హజారే గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి లోక్పాల్ నియామకం చేయాలి అని కొద్దిగా దీక్ష చేశారు. ఢిల్లీలో చారిత్రాత్మక దీక్ష చేశారు. ఆయన కూడా చెప్పారు, నేను చెప్పాను లిక్కర్ ధరకు వెళ్ళకు, మద్యం వ్యాపారం వెళ్ళదని చెప్పాను. ఆయన వెళ్ళలేదు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తారని చెప్పేసి అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అన్నా హజారే గారు కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందిస్తూ మాట్లాడారు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ప్రధానే వాళ్ళకు ధనమే ప్రధానంగా కనబడుతుంది, ప్రజా సంక్షేమం అనేది కనబడలేదని ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ పరిణామాలను బట్టి వీళ్ళకు కేవలం ధనం కావాలి, ఆ అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులను ఓట్లకు కొనుక్కోవాలి. రెండే ఆపనట్టుగా నీతి నిజాయితీ చిత్రరహితము ఇంకేదో చెప్పారు. నీతి వ్యాఖ్యలు అవన్నీ నీతి వ్యాఖ్యలన్నీ ఓన్లీ నీతి వ్యాఖ్యలు అనేది ఇక్కడ స్పష్టమైంది. కవిత 100 కోట్లకు ఆపు ఇచ్చిందని చెప్పేసి నిన్నటి వరకు ఈడీ పేర్కొన్నది. తాజాగా నిన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేసి కస్టడీకి మనము 100 కోట్లు కాదు మొత్తం 600 కోట్లు చేతులు మారాయి. ఈ లంచాన్ని కూడా కేజ్రీవాలే డిమాండ్ చేశారు. అవును సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి కూడా చేసింది సార్. అంటే
600 కోట్ల మామూలు అంటే లంచాలు తీసుకున్నారు, 600 కోట్లు తెర వెనుక చేతులు మారాయి అంటే అది ఎంత పెద్ద స్కామ్ ఉంటది, ఎంత పెద్ద దాంట్లో లిక్కర్ లో ఎంత ఎంత లిక్కర్ వ్యాపారం ద్వారా ఎంత పెద్ద ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు కూడబెట్టుకోవాలనుకున్నారు అనేది ఈ ముఠా అనేది కూడా అర్థమైంది. వాస్తవానికి ఇది ఒక ముఠానే, లిక్కర్ మాఫియా ముఠా. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అండ్ అదర్స్. అదేదో దొంగల ముఠా అనేవాళ్ళు కదా సార్, మీరు అలా లిక్కర్ మాఫియా ముఠా అంటారా? అంటే దొంగలనే అంటారా మీరు? లిక్కర్ మాఫియా ముఠా, ఖచ్చితంగా లిక్కర్ మాఫియా ముఠా, దీంతో ఎటువంటి అనుమానం లేదు. ప్రజల ప్రాణాలను, ప్రజల ధనాన్ని, మహిళల మంగళసూత్రాలను అందించేందుకు ఈ ముఠా ఒక పథకం ప్రకారంగా వెళ్ళిందని చెప్పచ్చు. సాధించు, దోచుకో, ఇది రెండే కార్యక్రమాలు. అంటే స్పిరిట్ లాంటి ప్రమాదకరమైన వంటి రసాయనాలతో తయారు చేసేటువంటి మద్యం లిక్కర్ అనేది లిక్కర్ నమ్మించి పేద ప్రజల ఆరోగ్యాలకు ఉప్పు తెచ్చే విధంగా వ్యవహరించి తమ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకొని ప్రయత్నం చేశారు, డబ్బులు సంపాదించారు. ఇది చాలా దారుణమైన విషయం, అత్యంత ప్రమాదకరమైన విషయం. లిక్కర్ స్కామ్ లో వీళ్ళు ఈ రకంగా చేయడం అనేది ఇలా దేశ ప్రజలంతా కొంత దృష్టిపోతా ఉన్నారు. ఆపేంటి, చేయడం ఏంటి, మహిళా కవిత కూడా దాంట్లో భాగస్వామి కావడం ఏంటి, ఒక మహిళా నేత ఒక బాధ్యత గల నాయకురాగానే ఆమె కూడా చేతులు కట్టి ఈ రకమైన వ్యాపారంలో దిగడం ఏంటి, వీళ్ళు ఈ రకంగా అంటే కోట్ల రూపాయలు సంపాదించాలని అంటే ఇతర ప్రజల మొత్తాన్ని సర్వస్వాన్ని దోసుకోవాలి అని పథకం వేయడం ఏంటి అని చెప్పేసి దేశ ప్రజలంతా విసిపోతా ఉన్నారు. ఈడీ దర్యాప్తులో ఇంకా మరిన్ని సంచలన విషయాలు రాబోతాయి. ఇక్కడికి కేజ్రీవాల్ అరెస్ట్ సరిపోలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా కోర్టు ఈడీ చెప్పిన అంశాలే కావు. దర్యాప్తులో 1-2 రోజులలో అంటే కవితను, కేజ్రీవాల్ కూడా ఎదురెదురుగా కూర్చుని ప్రశ్నించేందుకు కూడా ఈడీ సన్నద్ధం అవుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రశ్నల సందర్భంగా వీళ్ళని విచారించిన సందర్భంగా మరిన్ని ఆసక్తికర విషయాలు, మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాల్లో బయటకు వచ్చే ప్రమాదం. మనం అందరం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ దర్యాప్తు, కేసు దర్యాప్తు అనేది నిజంగా అన్నా హజారే గారు కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ నా మాట వినలేదు, నేను తప్పని చెప్పిన వారించిన వినలేదని ఆయన ఒక వీడియో కూడా పెట్టారు సార్. నేను చెప్పాను ఇంతకుముందే, మద్యం వ్యాపారంలో పెద్దపు మద్యం వ్యాపారం వద్దు అని చెప్పాను, కానీ ఆయన వినలేదు. ఆ స్పీచ్ ఎక్కగానే ఆయన డబ్బుల ఆశ పుట్టింది, ఆయన వెళ్ళారు. దానికి ఆయన కర్మ ఆయన అనుభవిస్తారని చెప్పారు. ఆయన కూడా చెప్పారు, కర్మ సిద్ధాంతం అని చెప్పారు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తారని చెప్పారు. అంటే వీళ్లకు లోక్పాల్ కోసం ఢిల్లీలో ధర్నా చేసి అసలు రాజకీయాల్లో కానీ దేశ ప్రజలకు కేజ్రీవాల్ ఏ రకంగా పరిచయం అయ్యాడు, అన్నా హజారే దీక్షతోటి ఆయన దేశ ప్రజలకు పరిచయం అయ్యాడు. ఉండొచ్చు ఐఆర్ఎస్ ఆఫీసర్ గా నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు, రాజకీయంగా పరిచయం అయింది మాత్రం అన్నా హజారే దీక్ష. ఆ దీక్షలో కేజ్రీవాల్ రాజకీయ పోరాటం చేశారు, దీక్షకు అన్నా హజారేకు అడుగడుగునా అండగా ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో, సీఎం గా పీఠాన్ని అధిష్ఠించారు, ఇక మొదలైన డబ్బుల ఆశ మొదలైంది. అక్కడే ఆయన తప్పులో కాలేశారు. అంటే డబ్బుల కోసం రాజకీయంగా మనుగడ సాగించాలంటే నీతి నిజాయితీగా పనిచేస్తే సరిపోదు. కేవలం నేను మాట మాత్రమే చెప్తాను, నేను బయట ప్రజల కోసం మాట మాత్రమే చెప్తాను, ఆయన చేతులు మాత్రం భయంకరంగా ఉంటాయి అని ఆయన నిరూపించారు. అంటే ఆయన అసలైన విశ్వరూపాన్ని సీఎం అయిన తర్వాత బయట తీసుకొచ్చారు. సందర్భంగా అవినీతి వ్యతిరేకంగా లోక్పాల్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే స్థాయిలో ఉంటే ఆయనకి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నరేంద్ర మోడీ కన్నా ఎక్కువగా ఆయన గౌరవించేవారు, ఆదరించి అమలు చేస్తున్నవారు. నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎందుకు తెలిసిన వచ్చింది, అవినీతికి పాల్పడట్లేదు, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటున్నారు. ఏ హామీ ఇచ్చినా ఆ మాట నెరవేర్చేందుకు ఆయన శక్తి వెంటనే లేకుండా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన పాలన నడుస్తాం. మరి ఈయన కూడా ఆ రకంగా ఉంటే ఖచ్చితంగా వచ్చేది. ఒక ఢిల్లీ కాదు, ఆయన అన్నదిగా
ప్రధానమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించేందుకు ఆపు అధికారం ఉండేది. అధికారం అర్హత సంపాదించుకున్న ఆపు. కానీ అలా చేయకుండా అవినీతికి పాల్పడము, పక్కదారి చూడడం, డబ్బుల కోసము పక్కదారి పట్టడము, దీంతో కొంత ఆయన వెలుగులో ఇంకోటి కూడా ప్రచురించారు సార్. వెలుగు దినపత్రికలో బీఆర్ఎస్ కు కైటెక్స్ నుంచి 25 కోట్ల బాండ్లు వచ్చినట్టుగా కూడా ప్రచురించారు. దీన్ని పిడుతోపు అంటారు. వరంగల్లో కాకతీయ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి సంస్థకు 300 ఎకరాల 315 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి కేటాయింపులో కానీ భూసేకరణలో అక్కడ రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన ప్రతిఘటించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెళ్ళలేదు. రైతులను బలవంతంగా అదిలించి బెదిరించి లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కేసులు నమోదు చేసి ఆ భూములను లాక్కున్నారు. లాక్కొని కైటెక్స్ సంస్థకు అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన తర్వాత వాస్తు రీత్యా ఇంకొంత భూమి కావాలి, వాస్తు మనం లేదు, ఒక మూల కరెక్ట్గా లేదు, వాస్తు మాకు మళ్ళీ కంపెనీ పెట్టుకుంటే మళ్ళీ మేము అభివృద్ధి పదంలో రాము అంటే మళ్ళీ ఇచ్చారు. ఒక 13 ఎకరాలు 16 ఎకరాలు మళ్ళీ ఇచ్చారు లేదని. అందుకు ప్రతిఫలంగా ఈ డబ్బులు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతా ఉంది. అదేవిధంగా ఓఆర్ఆర్ సంస్థ కీలకంగా ఐఆర్బి అనే సంస్థ కూడా ఓఆర్ఆర్ టెండర్లు ఖరారు కాగానే 25 కోట్లు టీఆర్ఎస్ ఖాతాలకు మళ్లించింది. టీఆర్ఎస్ ఖాతాలకు మళ్లించింది. ఐఆర్ఎస్ సంస్థకు ఓఆర్ఆర్ టెండర్ కేటాయింపు విషయంలో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చాలా పోరాటం చేశారు. కొన్ని ఆధారాలను బహిర్గతం చేశారు. టెండర్లో ఏ రకంగా గోల్మాల్ జరిగింది అని. దీంట్లో అరవింద్ కుమార్ గతంలో హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి పరువు నష్టం వేస్తా అని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అంటే వాస్తవాలు ఈ రకంగా ఉంటే బెదిరింపులు అదిరింపులతోటి బీఆర్ఎస్ పాలన సాగించే ప్రయత్నం చేసింది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈ కైటెక్ సంస్థ మీద, తర్వాత ఐఆర్బి సంస్థ మీద ఇవన్నీ మీద ఇప్పుడు దర్యాప్తు సాగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఓఆర్ఆర్ టెండర్ల పైన బిజినెస్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఉందంటే ఇదంతా పిడుతోపో, నీకు ఇది నాకు అది, నువ్వు తీసుకో నాకు అది ఇచ్చేయి, ఆ రకంగా ఉంది. పిడుతోపు అంటే ఎదురు వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేస్తే మనకేం కావాలో అది మనం తీసుకోవచ్చు, మన ఈజీగా మనకి ఇస్తారు. ఓని ఎదురు వాళ్ళకి ఇచ్చేది మనదిచ్చి మనం వేరే ఇస్తే ఒక సంతోషం, మనది కాదు. మనకున్న అధికారులు పోయి మందికి మనం ఇచ్చేస్తాం ఎదురు వాళ్ళకు. ఆ ఎదురు వాళ్ళకు మనకు మాత్రం ఇస్తాం, మంచి జరిగాం దానికి సంబంధించి ఇంకా జరిగినటువంటి వ్యవహారం ఐకేఎస్ కానీ ఐఆర్బి సంస్థ ఈ విషయంలో కానీ మిగతా కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా వచ్చి భారీ ఎత్తున జరిగినాయి. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నిధులిచ్చారు, జరుగుతుంది. దాని మీద కొంత వివాదం జరుగుతా ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో. మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గతంలోనే చెప్పారు ఆయనకు ఇవ్వడం అనేది సరైనది కాదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గబ్బోలు పెట్టారు. అయినా అంతకన్నా అర్హత కంపెనీలు దేశంలో లేవు, ప్రపంచంలో లేవు అని తన పాలకులు చెప్పాడు. ఇవన్నీ మిషన్ భగీరథ వ్యవహారం బయటకు వస్తుంది, పైపులు పాత పైపులు వేసి కొత్త ఇన్వెస్ట్మెంట్ గా బిల్లు పెట్టడం, ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరెవరు వెళ్ళి ఎవరెవరికి ఎంత వచ్చింది అంటే వాళ్ళకి ఎంత లబ్ధి చూపించి వీళ్ళకి ఎంత, అంటే ఇది ఓన్లీ మనకు కనిపించేటువంటి వ్యవహారం. బయట మరి ధరణి అక్రమాల్లో కూడా మాజీ మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులని కేసీఆర్ ఫ్యామిలీలోనే 6 ఉన్నారని కూడా ప్రచురించారు. ధరణి అక్రమాల కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కాదు అనేక మంది చెప్పారు, నిపుణులు చెప్పారు, సామాజిక కార్యకర్తలు చెప్పారు, స్వచ్ఛంద సంస్థలు చెప్పాయి, రెవెన్యూ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. ధరణి తప్పుల తడక
దాన్ని కొంతమంది స్వార్థం కోసం తయారైన పోర్టల్ అని చెప్పారు. ధరణిలో భూములు అంటే కాండిషిప్ల భూములు కానీ కొన్ని చిక్క భూములు కొన్ని ఉంటున్నాయి. అవన్నీ ఎవరి పేరునే ఉండవు. అట్లాంటి భూములన్నింటినీ వారికి అనుకూలంగా ఉన్న వాళ్లకు ఆ ధరణిలో నమోదు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి. ధరణిలో ఆ భూముల వ్యవహారం కొంతమంది మా తాత ఎప్పుడు అమ్మేశారు, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ధర పెరిగింది, దాని మీద నాకు కనుబడింది. నేనేం చేశాను, ప్రభుత్వం పైన నాకున్నటువంటి పరిచయాలతో ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ధరణిలో నా పేరు రాసుకున్నాను. ఎప్పుడో కొన్న వాళ్ళు ఉంటే భూమి ఎక్కడ పోతుంది, పారిపోతున్న భూమి అయితే అనుకో బాగా ఉంటున్నాను. ఇలా చూస్తే నేను పోయి కబ్జాలో కొడుతున్నాను. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ధరణిలో. ఎప్పుడో అమ్మిన భూములకు కూడా పాత వాళ్ళే, ఇంకా కొత్త వాళ్ళే కాదు, కొత్త వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నామా అదేం తెలియదు. ధరణిలో ఏందో కానీ అంటున్న అధికారులు కానీ ఎవరైనా సరే మీరు పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు సమాచార ఫిర్యాదులు. రెవెన్యూ శాఖకు వెళ్తే ధరణిలో ఏముంది ఏముంది కదా అది లెక్క, మిగతా ఉంటే మీరు ఇద్దరు తెలుసుకోండి మా దగ్గర అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ జరుగుతుంది అది చాలా చోట్ల. నాలా భూములు, చిక్కం భూములు, ఇవన్నీ ఓల్డ్ భూములు, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నింటినీ కూడా ధరణిలో ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా మంత్రులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, మంత్రులు అనుచరులు ఉంటారు, అవసరమైతే మిగతా వాళ్ళ మంత్రుల XYZ అందరూ ఉంటారు. ఖచ్చితంగా బినామీలు వస్తారు. బినామీల అన్ని బండారాలు బయటపడితే వాస్తవాలు జరిగింది, ఏ పథకంలో ఎంత జరిగింది, ఏ ప్రాజెక్ట్ లో ఎంత ఉంది అనే విషయం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఒకటే, ఇప్పుడు చేస్తున్నట్టు విచారణలు మధ్యలో ఆపేయకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చివరి వరకు దాన్ని అడ్డు చేసేంత వరకు దర్యాప్తు సాగిస్తే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఓకే అండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. న్యూస్ స్కాన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు అమా న్యూస్ స్కాన్. దీనిలో చూసుకుంటే మరొక రకంగా నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందిగా కూడా ఉంది, ప్రచురించారు. కృష్ణమూర్తి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, టికెట్ కన్ఫర్మ్ అయిపోవడం కూడా జరిగింది. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మునిగిపోయే పడవ ఎక్కారని ఏమని అనుకోవచ్చా మనం అనుకుంటే సరిపోదు, చేరేవాళ్ళు అనుకోవాలి. మునిగిపోయే పడవ అందరూ తెలుసు. కాకపోతే బిఎస్పీ అధినేతగా ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ బిఎస్పీ మధ్య అవగాహన కుదిరింది. గతంలోనే ప్రకటించారు కేసీఆర్ తో. బిఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే కేసీఆర్ ప్రవీణ్ కుమార్ చరిత్ర జరిపి బయట వచ్చిన తర్వాత మీడియా ప్రకటించారు, మేము కొత్తతో వెళ్తున్నామని. కాకపోతే ఆయన ఏదే గుర్తు మీద పోటీ చేయాల్సిన స్థానాల్లో ఇప్పుడు ఖాళీ మీద పోటీ చేస్తున్నారు, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ కండవ ప్రచారం చేయాల్సినటువంటి ప్రవీణ్ కుమార్ ఇప్పుడు గులాబీ కండవ కట్టుకొని ప్రచారం చేస్తారు. ఆయన పోటీ చేయడం ఎప్పుడో ఖరారైంది, పార్టీ మార్పు వల్ల కొంత జాప్యం జరిగింది, అంతేగాని మిగతా ఎక్కడ ఎలాంటి లేదు. ఇది మనం గమనించచ్చు. బీఆర్ఎస్ విషయంలో ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్లకు పొలిటీషియన్ గా ఆయన మార్చి మళ్ళీ పోటీ చేస్తాం. ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్, ఒకరు మాజీ ఐపీఎస్, ఒకరు మాజీ ఐఏఎస్. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్ రంగంలోకి తీసుకుంటే మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి రంగంలోకి దించారని చెప్పి కేసీఆర్ నిర్ణయం. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పనిచేశారు ఆయన. రియల్ ఎస్టేట్ రంగంలో రారాడు వెంకట్రామరెడ్డి. కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ఆయనకు కొంత వ్యాపార లావాదేవీలు ఉండే, అంటే పరోక్షంగా దానికి ఆయన సహకరించేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా వాటిని ఆయన పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఉన్నారు వెంకటరామరెడ్డి. అండ్ నాగర్ కర్నూలునే ప్రధానంగా ఎంచుకుంటే గల కారణం ఏంటంటారు సార్? నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్,
రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడి నుంచి అనుకున్నారు. వాస్తవానికి పెద్దపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు ప్రవీణ్ కుమార్. గతంలో శ్రీపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి ఇద్దరు ఉంటుంది. అక్కడ కొంత పార్టీ బిఎస్పీ శ్రేణులు బాగున్నాయి, స్క్వేరర్స్ బాగా ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు అభిమానులు ఎక్కువగా ఉన్నారు అని అనుకున్నాం. కానీ కొన్ని సమీకరణలు, కొన్ని మార్పులు, చేర్పుల ద్వారా చివరి క్షణంలో నాగర్ కర్నూలుకు ఆయన ఎంపిక చేస్తున్నారు. బిఎస్పీ నుంచి నాగర్ కర్నూలులో పోటీ చేయాలనుకున్నాం. కానీ మాయావతి కేసీఆర్ తో పొత్తుల విషయంలో మాయావతి కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు ప్రవీణ్ కుమార్ ను పార్టీ అధ్యక్షుడు అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి మాయావతి తొలగించారు. కేవలం కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నారు అన్న కారణంతో. బయట ఏమైపోతుంది, రాజకీయ పార్టీని చెప్పడం తప్పలేదు అంటూ పోనీ మీరు అడుగుతున్నారు. అంటే మాయావతి గారు ఏమని చెప్పారా అని చెప్పలేదు, ఉండదు, చెప్పే అవసరం కూడా ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నేతను ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఆ పార్టీ అధ్యక్షుడికే పూర్తి స్థాయి అధికారులు ఉంటాయి. కానీ జరిగిన పరిణామాలు కేసీఆర్ తో చర్చలు జరిపి నాగరికల్ నుంచి మేము పోటీ చేస్తున్నామని చెప్పడము, పార్టీ ఆమోదం చేస్తుందని చెప్పడము, దీంతో మాయావతి పొత్తులే ఉండవు, చెల్లెలు, అదంతా చర్చలు జరగద్దు ఉండొద్దు అని చెప్పారు. తర్వాత ప్రవీణ్ కుమార్ మాయావతి చేసిన ట్వీట్ మార్చి దాన్ని వేరే రకంగా అర్థం చేస్తున్నారని చెప్పడము. ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత చివరి అసలంగా ప్రవీణ్ కుమార్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి మాయావతి తప్పించారు. కేవలం పొత్తులు ఆ ప్రమేయం లేకుండా, పార్టీ జాతీయ అధ్యక్షుల పర్మిషన్ లేకుండా పొత్తులు ఎలా పెట్టుకుంటారు, ఎలా సీట్ల కేటాయింపుల మీద బహిరంగంగా ప్రకటన చేస్తారు, ఏ ప్రాతిపదికన పొత్తులకు వెళ్ళారు అన్న అంశంలో కొంత మాయావతి ఆగ్రహం వ్యక్తం చేసిన దాంతో ఆవిడ అధ్యక్ష పదవి తొలగించారు. ఎట్లాగో అనామతి పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు కాబట్టి కేసీఆర్ పరిస్థితిలో చివరి క్షణంలో బీఆర్ఎస్ తో ప్రవీణ్ కుమార్ చేరారు. కాంగ్రెస్ లోకి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చేరనుందని కూడా ప్రచారం ఊపందుకుంది సార్. చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ మీద ప్రధానంగా గురిపెట్టింది అనుకోవచ్చా? ఎందుకంటే అంతకుముందు జిహెచ్ఎంసీలో అంతగా సీట్లు సాధించలేకపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో, కాబట్టి తన బలాన్ని నిరూపించుకోవడానికి జిహెచ్ఎంసీ మీద ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ పీఠం కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ చెందిన వాళ్ళు చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తో చేరారు. గతంలో మేయర్ కూడా సీఎం కలిసి వచ్చారు. నిన్న మేయర్ ఇంటికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వెళ్ళారు. చాలా సుమారుగా 40-45 నిమిషాలు, గంట సేపు దీర్ఘంగా చర్చించుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పారు విజయలక్ష్మి గారు మేయర్, మా మధ్య చర్చ జరిగేది, పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆహ్వానించారు, మేము సానుకూలంగా స్పందించాము, పార్టీ కార్యకర్తలతో నా అభిమానులతో చర్చించిన తర్వాత కుటుంబం తీసుకున్నారు, త్వరలోనే ఏ విషయాలు చెప్తానని చెప్పారు. తేలిక దాదాపు ఖాయమైనట్టు, కాకపోతే మంచి ముహూర్తం కోసం మాత్రం వెయిట్ చేస్తుండగా మనం భావించాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ మేయర్ గా హైదరాబాద్ నగర ప్రజలకు మేలు చేయాలంటే అధికార పార్టీలో ఉంటే తప్ప మేలు చేయలేను, తన పదవికి న్యాయం చేకూర్చలేను అని మేయర్ భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు చేరడం అనేది ఖాయమైంది. గతంలో రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినప్పుడే చేరుతున్నారు అని వచ్చింది, పోలీసులు కొంత మార్పు వచ్చింది. అయితే మేయర్ పదవి ఉన్నప్పుడు చేస్తే రేపు అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి అనేది సమస్య. ఈ లోపలనే కార్పొరేటర్లు అందరినీ ఒక్కొక్కరిని పార్టీలోకి ఆహ్వానించి తీసుకొచ్చి నిన్న హస్నాపురం కార్పొరేటర్, గతంలో బీజేపీ మొదట్లో హస్నాపురం కార్పొరేటర్ బీజేపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ తో చేరాలి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తో చేరాలి. అంటే ఈ రకంగా చేరిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా
కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తే మేయర్ సీట్ దక్కించుకుని కావాల్సిన సంఖ్య వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తే సరిపోతుంది. రేపు బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ, ఎంఐఎం ఎట్లాగో పెట్టదనుకోండి, ఎందుకంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఎంఐఎం పెట్టరు. బీఆర్ఎస్ పెడితే సంఖ్యాబలం ఉండదు, పెట్టేందుకు సాహసించదు అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ కొంత వ్యవహరిస్తుండగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మేడిగడ్డ నిర్మాణం లోపాల మయమని కూడా ప్రచురించారు సార్. అయ్యర్ గారి నేతృత్వంలో మేడిగడ్డ కుంగళాధికార కారణాలను లాగా వారం రోజులుగా తెలుసుకుంటా ఉన్నారు. 3 రోజులుగా అధికారులను అడుగుతా ఉన్నారు. ఈఎన్సీలను, ప్రాజెక్ట్ ఈఎన్సీలను కూడా పరిశీలించడానికి మనకు సమాచారం వస్తా ఉన్నది. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడ ఫీజిబిలిటీ కారణం ఎందుకు నిర్మించారు అన్న అంశం మీదే ప్రధానంగా ఈ కేంద్ర బృందం ఫోకస్ పెట్టే తెలుస్తా ఉన్నది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా చర్చించి ఎల్ఎన్టీ చెప్పే వాదన ఒక రకంగా ఉన్నది, ఈఆర్సీ చెప్పే వాదన ఒక రకంగా ఉన్నది. మొత్తంగా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కేంద్ర బృందం ఒకటే అడిగింది, ఎవరేం చెప్పాలనుకున్నారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి, మీ సంతకాలు చేయండి. ఎందుకంటే ఓరంగా చెప్తే మాట చెప్పలేదు అని అనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని లిఖితపూర్వక రాసి ఇవ్వండి, కింద మీ సంతకాలు పెట్టండి, ఎస్ మీ ఆమోదమే ఇదంతా అని చెప్పారు. అంటే ఈ మొత్తం రాష్ట్రంలో జరిగేటువంటి విచారణ పూర్తి తర్వాత కేంద్ర బృందం కేంద్రానికి ఒక నివేదిక, కేంద్ర జలవనరుల శాఖకు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ ప్రాజెక్టు ఏం చేయాలి, రిపేర్ చేయొచ్చా, రిపేర్ చేస్తే ఎంత అవుతుంది, రిపేర్ కాకపోతే ఏం చేయాలి అనే విషయంలో దుర్నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు భారీ ఎత్తున ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా ఎవరి నుంచి వసూలు చేయాలి, దాన్ని ఎవరిని బాధ్యత చేయాలి, అసలు కన్స్ట్రక్షన్ లోపమా, డిజైన్ లోపమా, ఏ లోపం అనేది తేలేందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, కుండీల కానీ, మిగతా ప్రాజెక్ట్ అన్నింటి విషయంలో కూడా కొంత కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను, స్పష్టమైన నివేదికలను, క్లారిటీగా ఇచ్చే నివేదికలను ఉంటాయి. కాబట్టి త్వరలోనే ఒక 2-3 నెలల్లో ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, రేపు వానాకాలం కల్లా వాటిని రిపేర్ చేసిన వీలుంటుందా, ఒకవేళ నీరు వస్తే ఇంత మేర నీరు తట్టుకుని నీరు నిల్వ చేసే సామర్థ్యం ఆ ప్రాజెక్ట్ ఉండబోతుంది అనే విషయాలన్నింటి మీద మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఓకే, ధన్యవాదాలండి కృష్ణమూర్తి గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది చూసాం కదా ఇవాటి న్యూస్ స్కాన్. ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏవేవైతే వార్త ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రామే మా ఈ అమ్మ న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.